జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సడన్ గా ఊరికి వెళ్ళడం వెళ్ళక ఇక్కడేం పనే? అది కాదత్తయ్య, ఊరి సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి కదా. ఊరి సమస్యల్ని పక్కన పెడితే నా కొడుకు గండ నుంచి బయటపడటమే మరో జన్మెత్తినట్టుంది మాకు. అయినా నువ్వు ఇక్కడుంటే ఊరి సమస్యలు తీరుతాయో లేదో తెలియదు కానీ కొత్త సమస్యలు వచ్చేలా ఉన్నాయి. అయినా జరిగింది చాలదా? అది కాదు లోకేశ్వరి, ఊరి జనమంతా మనల్ని వెతుక్కుంటూ అంత దూరం వచ్చింది వాళ్ళకున్న సమస్యల్ని తీరుస్తామనే కదా. వాళ్ళేదో వాళ్ళ కష్టాలు తీర్చడానికి వచ్చిన దేవత అన్నారని నిజంగా నువ్వు దేవతలా ఫీల్ అయిపోనక్కర్లేదు. అమ్మా, ఎందుకు తను తిడతారు? అది కాదు నాన్నా. మీరు ఆగండి. అయితే నువ్వు ఇక్కడే ఉంటావు గుండమ్మా. మనందరూ ఊరెళ్ళిపోతుంటే తను ఒక్కతే మాత్రం ఎందుకుంటది బాబు? తను అంటుంది కదా, జనం సమస్యలు తీరుస్తాను అని. మన దగ్గరకు వచ్చారు, అవి తీర్చకుండా ఎలా వెళ్ళిపోతాము అని. గుండమ్మా, అన్ని సమస్యలు తీరేంత వరకు నువ్వు ఇక్కడే ఉండిపో. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత నాకు నేను పిలవాలనిపిస్తే అప్పుడు పిలుస్తాను, వద్దు గాని. ఊరికి సమస్య అది తీర్చాలని అంత ఇదైపోతున్నావు. నా కొడుక్కి ప్రాణాల మీదకొస్తే హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఒప్పుకున్నారా? దారిచ్చారా? ఇదే ఊరి జనం కదా వాణ్ణి దొంగ కింద జమ కట్టి అడ్డుపడింది. అదృష్టం బాగుండి దేవుడి దయ వల్ల ఆదిత్య ప్రాణాలతో దక్కాడు. లేదంటే ఏం జరుగుండేది? వాళ్ల కష్టాలు తప్ప ఎదుట వాళ్ళ కష్టాల గురించి ఆలోచించి నీ ఊరి జనం కోసం మనమెందుకు ఉండాలి? మనమెందుకు ఆలోచించాలి? అమ్మా గుండమ్మా, వెళ్ళి బట్టలు సర్దుకోమ్మా, వెళ్దాం. మావయ్య, చెప్తున్నారు కదమ్మా, ఇంకా ఏంటి? అమ్మా, నీ మీదున్న ప్రేమతో, నీ రక్తం మీదున్న నమ్మకంతో ఊరంతా నన్ను వాళ్ళ కష్టాలు తీర్చమని వెతుక్కుంటూ వచ్చారు. కానీ వాళ్ళ కష్టాలు తీర్చే అవకాశం నాకు లేకుండా పోయింది. ఇలాంటి సమస్యలే నీ లైఫ్లో చాలా వచ్చుంటాయి. అవన్నీ నువ్వు ఫేస్ చేసి ధైర్యంగా నిలబడగలిగావు. కానీ నాకు సాధ్యం కావడం లేదు. ఆడపిల్లని కదా, భర్త మాటకి తల వంచుతున్నాను. ఈ ఊరిని, జనం పడుతున్న కష్టాల్ని వాళ్ళకే వదిలేసి వెళ్ళిపోతున్నాను. నీ కడుపున పుట్టి ఇంత అసమర్థురాలైన ఈ కూతుర్ని క్షమించమ్మా, క్షమించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.